అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, గెస్ట్స్కి, మీడియా మిత్రులకి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఎంతో గుండెల్లో పెట్టుకుని ప్రేమించే మా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ తమ్ముడు, లవ్ యూ. సో ముందుగా తేజుకి మైటీ కంగ్రాచులేషన్స్. తేజ్, కంగ్రాట్స్. 10 years బ్యూటిఫుల్ జర్నీ. ఒక ఫైటర్ లాగా ఈ 10 yearsని పూర్తి చేశాడు. ఒక మంచి యాక్టర్గానే కాదు, ఒక మంచి వ్యక్తి, అది మీ అందరికీ తెలిసిందే. దానికన్నా ముఖ్యంగా ఆడు ఒక మంచి తమ్ముడు, ఒక మంచి అన్నయ్య, ఒక మంచి కొడుకు, ఒక మంచి మావయ్యకి మనోడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే తేజులో ఏదైనా ఒక గుణం, చెప్పుకోలేని గుణం ఏదైనా ఉందంటే చాలా కష్టం. అది మీ అందరికీ కూడా తెలుసు. దానికి అలాగే ఈ బ్యూటిఫుల్ జర్నీ పిల్ల నోలే జీవితం నుంచి మొదలుపెట్టి రే అనే సినిమాతో చౌదరి గారితో మొదలుపెట్టి ఒక బ్యూటిఫుల్ జర్నీ. చాలా మంచిగా కష్టపడతాడు అండ్ చాలా తపన పడతాడు. ప్రతి క్యారెక్టర్కి తపన పడతాడు. ఖచ్చితంగా మీ వల్లే, మీ అందరి సపోర్ట్ వల్లే వాడి వాళ్ళే ఇక్కడ ఉన్నాడు. దాని గురించి చెప్తాను. నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత, ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచుంటున్నాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు, కానీ ఇది పునర్జన్మ. ఆ జన్మ మీరే, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఆడికి. మేమందరం ఎంత భయపడ్డామంటే, అంటే ఆ ఫీలింగ్కి ఒక అర్థం కూడా లేదండి, ఒక మీనింగ్ కూడా నేను అనుకోలేకపోతున్నాను. ఎలా మీకు తెలియచెప్పాలో. గుండెని అలా పట్టుకుని మేమందరం 3 నెలలు చాలా చాలా కష్టమైన టైం అది. మా చేతుల్లో మేము చేసిన ప్రయత్నం అంతా వాడి గురించి దండం పెట్టుకోవడం తప్ప సో నిజంగా థ్యాంక్ యూ. ఆగండి అమ్మా. లవ్ యూ. నిజంగా మా అభిమానులు మీ అంతా థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. నిజంగా మీరు మామూలు అభిమానులు కాదు, బంగారు అభిమానులు. థ్యాంక్ యూ, లవ్ యూ. సో ఇవాళ ఈ తేజు మా తేజు కాదు. ఆ పెద్ద యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచున్నాడు అంటే ఇది మీ తేజు, మీరు జన్మనిచ్చిన తేజు. దానికి మీ అందరికీ, ఇక్కడ ఉన్నవారికి లేని వారికి పేరు పేరున మీ బ్లెస్సింగ్స్ అన్నిటికీ తేజు తరపున, మా విజయక్క తరపున మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పుడు మనం ఈ సినిమాకి వస్తే తేజు 18th ఫిలిం, సంబరాల ఏటిగట్టు. ఇది ఒకటే మాట, తేజు ఊచకోత ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అవుట్ స్టాండింగ్ విజువల్స్. రోహిత్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగుంది సార్, ఆల్ ది బెస్ట్. ఇది ఒక ఫస్ట్ సినిమా చేస్తున్నట్లేదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే నిరంజన్ గారికి, చైతన్య గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు మా తేజు మీద. ఇట్ షోస్ యువర్ రియల్ ప్యాషన్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ హీరోయిన్ గారు మీకు కూడా ఐశ్వర్య గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇక్కడ పనిచేసే ఆల్ టెక్నీషియన్స్కి ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తేజు గారి ప్రేమ నేను చెప్తా సరదాగా. తేజు గారి నేను అనొచ్చాలగా, తేజు ప్రేమ చాలా బండ ప్రేమ అండి. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు.
అంత గట్టిగా పట్టుకుంటాడు, అంత గట్టిగా ప్రేమిస్తాడు. ఆగరా బాబు. ఈ బండ ప్రేమ మగాళ్ళకే చూపిస్తున్నాడు కానీ ఆడపిల్లకి చూపించలేదు ఈ మధ్య. వాళ్ళ అమ్మ రోజు ఇదే మొత్తుకుంటుంది, ఇదే కోరుకుంటుంది. సో వాడికి ఎలా జన్మనిచ్చారో వాడికి పెళ్లి చేసే బాధ్యత కూడా మీదే. ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి ఒక మంచి న్యూస్ ఇవ్వాలని మా అందరు కోరుకుంటున్నాం. ఆల్రెడీ పెద్దోడు అయిపోయావు, తొందర పనులు కానిచ్చి. ఓకే, లవ్ యూ. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బంగారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ చరణ్ గారు ఒక్కసారి ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అంటే మీ కజిన్స్ రిలేటెడ్ ఫొటోస్ ఒక్కసారి చూద్దామా? ఫోటో ప్లీజ్. అది దీనికి ఒక ట్యాగ్ లైన్ కావాలి. ట్యాగ్ లైన్ ఎవరైనా చెప్పొచ్చు. ఈ టోపీ ఎవరికి పెట్టాలో ఆలోచిస్తున్నాడు. సో అది సాయి దుర్గ తేజ్ మీరేనా? నేనే అండి. ఓకే, అప్పుడు మీ వయస్సు 5 నుంచి 6. ఓకే, అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుందని చెప్పి మాయ అడిగారు. ఓహో, సో మీరు పెట్టేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్. కొంపతీసి అది మీరు కాదు కదా? మా అమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసుకోరా కొడుకుని అని చెప్పంటే మాయ బొమ్మలతో పెట్టేసి నా కాలు మధ్య లాక్ చేస్తారు. కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా? ఓకే, అది మా అమ్మగారు చెప్పిన వరకు జాగ్రత్తగా చూసుకోరా అంటే అది చెప్పి అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. అంటే ఈరోజు సెలబ్రేషన్స్లో అక్కడ చాలామంది మీరు అక్కడ చేస్తున్న పని మాటలు లేవు. ఒకటే థ్యాంక్ యూ సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రామ్ చరణ్ గారు ఈ పిక్చర్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇందాకటి ఇదైనా పర్వాలేదు. అది క్లియర్గా కనిపించలేదు. నేనేనా ఎవరు తెలియట్లేదు. నేనే. మీరిద్దరే కదా? యా, మేమిద్దరం. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు రిమెంబర్ యువర్ చైల్డ్హుడ్ మెమరీ? ఆడిని బాగా ఏడిపించేవాడిని. మీరు బాగా ఏడిపించేవాళ్ళ? ఎప్పుడైనా మీరు సాయి ధరమ్ తేజ్ని బాగా చదువుకో అని చెప్పారా? నా పేరు నిలబెట్టరా అని చెప్పేవాడిని. నాకన్నా మంచి మార్క్స్ రావాలి రా. అంటే చాలా వరకు చరణ్ చేసే పనులకి నేను కవరింగ్ చేసేవాడిని. లేదు నేనే చేసా అని చెప్పి చాలా వరకు కవరింగ్ చేసేవాడిని. ఓ, అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న చరణ్ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అంటే అలా మాత్రం చెయ్యొద్దని చెప్పి చాలా మంది చెప్పారు. అలా చెయ్యొద్దని చెప్పారా? చెయ్యొద్దని చెప్పారు. ఓకే, అంటే అలా చెయ్యొద్దు, వాడిని చూసి నేర్చుకో అని చెప్పారు. ఓహో, అలా ఇది సూపర్, అదిరిపోయింది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వావ్, ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు. వైష్ణవ్ తేజ్ కాదు, మాకు సాయి దుర్గ తేజ్. రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పొద్దంటున్నారా? చెప్పొద్దంటున్నారు. చాలా పద్ధతిగా చాలా అందరినీ కలుపుకొని ఉంటాడండి. ఏంటేంటి? చాలా పద్ధతిగా చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీనెస్తో ఉంటామండి మేము. అవునా? నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి. ఏమైనా ఉంటే ఇప్పుడు పబ్లిక్లో చెప్తాడా? ఓ
ఓకే, అయితే తర్వాత మనం ప్రైవేట్గా కలిసి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఏమండి అమ్మా మీరు ఇలా సరదా తీర్చుకున్నారా? గౌన్ వేసి నగలేసి. అంటే ఏం లేదండి, ప్రతి ఒక్క అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం మదర్ అలవాటు. మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే, అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు, సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను, నీ కూడా అర్థం చేసుకోవాలి, బయట వాళ్ళ అమ్మాయిలు ఎలాగ రెస్పెక్ట్ చేయాలో నేర్చుకోవాలి, సో ఇలా చేశాను అని చెప్పి. సో మా మదర్ చేసింది ఏంటంటే, ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ చేశారు. అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా? ఇప్పుడు కాదు, తర్వాత చెప్పారు. ఓకే. ఎందుకమ్మా చేశారంటే అప్పుడు చెప్పారు అన్నమాట. ఓకే, ఆ వయసులో కాదు, ఆ వయసులో అసలు క్వశ్చన్ తెలియదు. ఓకే. సో పిక్చర్స్ ఓవర్. రామ్ చరణ్ గారు, ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు? ఏ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బి, బోల్డ్ అన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రాప్తిరస్తు. అది ఎలాగో చేస్తాడు. అప్పుడు ఆల్రెడీ 38 ఎప్పుడు ఎంతో అయినాయి వీడికి. తొందరగా చాలా చెప్పండి. చాలా బండ ప్రేమ వీడిది. చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా. అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది, అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది. అంటే పెళ్ళి అనేది దీవించేశారుగా, అయిపోయింది బాబు. అట్లా అంతే అనుకోండి. అంతే అంతే, అక్కడ ఆల్రెడీ అయిపోయింది బాబు. అట్లా అంతే అనుకోండి. అంతే అంతే, అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని ఈదుతున్నారు. ఇప్పుడు 41 రోజుల మాలలో ఉన్నారు స్వామి. ఓకే, ఏదైనా ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడాం కాబట్టి ఏ టైంలో జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్లో ఉండకూడదు? అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం. ఎప్పుడు లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. అవునా? చాలా వరకు ఉపాసన గారు చాలా కోపం అనేది చాలా తక్కువ అండి. నేను చూసినంత వరకు అయితే కోపం చాలా తక్కువ. అంటే అసలు ఇప్పుడు పైగా ఓకే. సో రామ్